చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. క్వార్టర్ ఫైనల్ కాదు, నాకౌట్ మ్యాచ్ అస్సలే కాదు. కానీ గెలిస్తేనే సెమీస్కు వెళ్ళేది, ఓడితే ఇంటికే. అలాంటి పరిస్థితుల్లో టీమిండియా అద్భుతం చేసింది. భారీ స్కోర్ను కూడా ఛేదించేసింది. క్రికెట్ అభిమానులకు చిరకాలం గుర్తుండే మ్యాచ్ను అందించింది. ముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ భారీ స్కోరే చేసింది. జస్ట్ 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. డ్యూ ఫ్యాక్టర్ ఒకటే ప్లస్ తప్ప అంత పెద్ద స్కోర్ ఛేదించాలంటే మెన్ ఇన్ బ్లూ ఒక రేంజ్లో ఆడాల్సిందే. అసలే ఫామ్లో లేని అభిషేక్ శర్మ మంచి స్టార్ట్ను భారీ స్కోర్లుగా మలచలేకపోతున్న సంజు శాంసన్, ఎప్పుడు ఆడతాడో తెలియని సూర్యకుమార్ యాదవ్, ఇలాంటి అనుమానాల మధ్య బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఫైర్ అంటే ఏంటో చూపించింది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ తొందరగానే అవుట్ అయినా ఒకే ఒక్కడు మాత్రం గట్టిగా నిలబడ్డాడు. అతడే సంజు శాంసన్. ఓపెనింగ్ వచ్చి చివరికి 4 కొట్టి టీమిండియాను గెలిపించే వరకు ఎక్కడా విశ్రమించలేదు. దూకుడు చూపించాడు. అవసరమైనప్పుడు సింగిల్స్తో శాంతంగాను కనిపించాడు. తనకిచ్చిన బాధ్యతను నెరవేర్చి టీమిండియాను సెమీఫైనల్కు చేర్చాడు. సంజుకి తిలక్ వర్మ, సూర్య, హార్దిక్ పాండ్యా, చివర్లో శివం దుబే సహకరించడంతో 19.2 ఓవర్లలోనే 196 పరుగుల టార్గెట్ను ఛేదించి టీమిండియా కప్ అందుకునేందుకు ఇంకో 2 అడుగుల దూరమే మిగిలింది. అది కూడా దాటేస్తే మరోసారి ఛాంపియన్స్గా నిలుస్తామనడంలో ఎలాంటి డౌటు లేదు. కమాన్ ఇండియా!